హలో అందరికీ, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మీకైతే చాలా మంచి బ్రేక్ఫాస్ట్ రెసిపీని అయితే చూపించబోతున్నాను. ఆయిల్లో డీప్ ఫ్రై చేయకుండా 2 రకాల వడలు ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తాను. ఇవైతే టేస్ట్లో ఏమాత్రం తగ్గకుండా చాలా చాలా బాగుంటాయి అన్నమాట. వీటినైతే అప్పటికప్పుడు 10 నిమిషాల్లో అయితే చేసుకోవచ్చు అన్నమాట. వీటిని పల్లి చట్నీతో కానీ లేక టమాటో చట్నీతో కానీ తింటే చాలా బాగుంటాయి. పల్లి చట్నీ కన్నా కూడా టమాటో చట్నీలో అయితే చాలా బాగుంటాయి అన్నమాట. సో ఖచ్చితంగా అయితే ట్రై చేయండి రెసిపీ అయితే. మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. దీనికోసం ముందుగా ఒక 1 కప్పు అటుకులను అయితే తీసుకోండి. ఇందులో తగినన్ని వాటర్ని అయితే యాడ్ చేసుకొని 2 టైమ్స్ అయితే మంచిగా వాష్ చేసుకోండి. ఈ విధంగా నిదానంగా కలుపుకుంటూ అయితే వాటర్తోని వాష్ చేసుకోండి. వాష్ చేసుకొని ఇందులో ఉన్న వాటర్ని మొత్తం పడేసి అటుకులను అయితే ఈ విధంగా చుక్క వాటర్ కూడా లేకుండా మొత్తం వంపేసుకొని ఒక 10 మినిట్స్ అయితే పక్కన పెట్టుకోండి. చట్నీ కోసం అయితే స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయిని అయితే పెట్టుకోండి. అందులో మీ కారానికి తగ్గట్టు మిర్చిని అయితే వేసుకోండి. మీరు కావాలంటే ఆయిల్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ ఆయిల్ని అయితే వేయట్లేదు. పచ్చిమిర్చి కొంచెం వేగిన తర్వాత అందులోనే పల్లీలను కూడా యాడ్ చేసుకోండి. పల్లీలు కూడా దోరగా వేగిన తర్వాత వీటిని అయితే వేరొక బౌల్లోకి అయితే తీసుకొని చల్లార్చుకోండి. ఇప్పుడు అదే కడాయిలో ఒక 1/2 కేజీ దాకా టమాటోలను అయితే ఈ విధంగా కట్ చేసుకొని అయితే వేసుకోండి. ఇందులోనే ఉల్లికాడలను కూడా వేసుకోండి. వీటిని స్ప్రింగ్ ఆనియన్స్ అని కూడా అంటారు కదా, సో వీటిని అయితే వేసుకోండి. ఇందులోనే 1 టేబుల్ స్పూన్ ధనియాలు, అదేవిధంగా రుచికి తగ్గట్టుగా సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని ఒకసారి అయితే మంచిగా కలుపుకొని ఒక 5 మినిట్స్ అయితే మూత పెట్టుకొని ఉడికించుకోండి. 5 మినిట్స్ తర్వాత మనకి టమాటో అయితే చక్కగా ఉడికిపోయింది. టమాటోలు మరీ ఎక్కువగా ఉడకాల్సిన అవసరం లేదు. మనకు ఒక 80 to 90% ఉడికితే సరిపోతుంది. ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని కూడా చల్లార్చుకోండి. మిక్సీ జార్ని తీసుకొని పల్లీలు మరియు మిర్చిని అయితే వేసుకోండి. ఇందులోనే 6-7 వెల్లుల్లి రెబ్బలు, ఒక అల్లం ముక్క, 1 టేబుల్ స్పూన్ జీలకర్రను కూడా యాడ్ చేసుకొని కచ్చాపచ్చాగా అయితే గ్రైండ్ చేసుకోండి. మనకి ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులోనే మనం ఉడికించి చల్లార్చుకున్న టమాటో ముక్కలను కూడా వేసుకొని సాల్ట్ అయితే చూసి వేసుకోండి. ఆల్రెడీ టమాటాలో కూడా వేసుకున్నాం కదా. దీన్ని మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగానే ఉంచుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఇందులోనే ఒక పచ్చి ఆనియన్ని కూడా చిన్నగా కట్ చేసుకొని మరొక్కసారి తిప్పుకుంటే సరిపోతుంది. మనకైతే ఎంతో టేస్టీగా ఉండే టమాటో చట్నీ అయితే రెడీ అయిపోయింది. మనం చేసుకునే ఈ వడల్లో అయితే ఈ చట్నీ చాలా బాగుంటుంది అన్నమాట. చూడండి, 10 మినిట్స్ తర్వాత మనకి ఇవి అటుకులు ఇంకా పొడి పొడిగా అయినాయి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ని అయితే తీసుకొని ఈ అటుకులను అందులోకి అయితే షిఫ్ట్ చేసుకోండి. మనం తీసుకున్న 1 కప్ అటుకులకి 1/2 కప్పు ఉప్మా రవ్వను కూడా యాడ్ చేసుకోండి. ఇందులోనే 1/2 కప్పు కొంచెం పుల్లటి పెరుగు అయితే టేస్ట్ బాగుంటుందన్నమాట. 1/2 కప్పు వరకు పుల్లటి పెరుగును యాడ్ చేసుకోండి. అందులోనే సాల్ట్ను కూడా వేసి దీన్ని అయితే మంచిగా గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి కట్ చేసిన పచ్చిమిర్చి, ఆనియన్, అదేవిధంగా కరివేపాకు, కొత్తిమీర, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వీటిని అయితే యాడ్ చేసుకొని మరొక్కసారి మంచిగా అయితే కలుపుకోండి. ఈ విధంగా మొత్తం మంచిగా కలుపుకున్న తర్వాత మనకి వడలు అయితే ఈ విధంగా చేయి పైననైనా చేసుకోండి, లేకపోతే ఆకుపైన పెట్టుకొని ఈ విధంగా కూడా చేసుకోండి. మనము ఆకుపైన పెట్టుకుంటే మనకి తీయడానికి కూడా ఈజీగా వస్తాయి అన్నమాట. సో ఈ విధంగా వడల్లాగా మిడిల్లో హోల్ అయితే చేసుకొని అన్నిటినీ ఈ విధంగానే చేసి పెట్టుకోండి. ఇప్పుడు మనకి ఇడ్లీ పాత్ర ఉంటుంది కదా, వాటిలలో ఇడ్లీ ప్లేట్స్లలో ఈ విధంగా అయితే పెట్టుకోండి. అన్నిటిని కూడా ఈ విధంగానే పెట్టుకోండి. ఇడ్లీ పాత్రలో వాటర్ని అయితే పోసుకొని వీటిని అయితే అందులో పెట్టుకొని ఒక 10 మినిట్స్ ఉడికించుకుంటే సరిపోతుంది. మరీ ఎక్కువ టైం కూడా ఏం అవసరం లేదు. ఇవి తొందరగానే ఉడికిపోతాయి మనకి. 10 మినిట్స్ తర్వాత చూపిస్తున్నాను మీకు. మనకైతే ఈ విధంగా మంచిగా ఉడికినాయి అన్నమాట. సో చూడండి, మనకి ఈ విధంగా ఆకుపైన పెట్టుకుంటే తొందరగా తీయచ్చు అన్నమాట ఇట్లా. ఇప్పుడు వీటన్నిటిని అయితే ఒక ప్లేట్లోకి అయితే పెట్టుకోండి.
మనకైతే ఇవి ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు చేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. కలర్ అయితే ఏమాత్రం కూడా చేంజ్ కాదండి, ఎందుకంటే మనము ఆయిల్లో డీప్ ఫ్రై చేయట్లేదు కాబట్టి వైట్ కలర్లోనే ఉంటుంది వడ కూడా. అన్నిటిని కూడా ఇదే విధంగా అయితే తీసుకోండి. చూడండి మనకైతే మంచిగా ఉడికినాయి అన్నమాట. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని అయితే వేసుకోండి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత అందులోనే 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ ఆవాలను కూడా వేసుకోండి. ఇందులోనే ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపును కూడా యాడ్ చేసుకొని మనం ఇందాక ఉడికించి పక్కన పెట్టుకున్న ఈ వడలను అయితే ఇందులో వేసుకోండి. ఈ విధంగా నిదానంగా ఒక్కొక్కటైతే పెట్టుకొని ఒక 2 మినిట్స్ అయినాక ఇంకొక సైడ్ కూడా టర్న్ చేసుకోండి. ఆల్రెడీ మనకి ఉడికినాయి కాబట్టి ఏం ఎక్కువ సేపు ఉంచాల్సిన అవసరం లేదు. ఒక 2 మినిట్స్ అయితే సరిపోతుంది. ఇందులోనే ఒక చిటికెడు ధనియాల పౌడర్, అదేవిధంగా చిటికెడు కారంని కూడా యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని ఇంకొక వైపు కూడా టర్న్ చేసుకుంటే సరిపోతుంది. మనకైతే ఎంతో టేస్టీగా ఉండే వడలు అయితే రెడీ అయిపోయినాయి అన్నమాట. ఇవైతే వెయిట్ లాస్ కావాలనుకునే వారికి అయితే చాలా మంచి రెసిపీ అండి ఇదైతే. చూడండి మనకైతే చాలా బాగా వచ్చినాయి అన్నమాట. ఇప్పుడు మిగిలిన పిండి కూడా ఉంది కదా, అందులో ఒక 1 టేబుల్ స్పూన్ వరకు బియ్య పిండిని అయితే యాడ్ చేసుకొని ఈ విధంగా మంచిగా అయితే కలుపుకొని చెయ్యికైతే వాటర్ని అప్లై చేసుకొని ఈ విధంగా చిన్న చిన్నగా ఉండలుగా చేసుకుంటూ మనకైతే వడల షేప్లో అయితే చేసుకోండి. అన్నిటిని కూడా ఇదే విధంగా అయితే చేసుకోండి. ఒకే పిండితో 2 రకాలుగా అయితే చేసి చూపిస్తున్నాను. మీకు ఎలా కావాలంటే అలా అయితే చేసుకోండి. ఏ విధంగా చేసుకున్నా కూడా టేస్ట్ అయితే బాగుంటుంది. ఈ విధంగా అన్నీ అయితే వడల షేప్లో అయితే మంచిగా చేసుకోండి. మీరు కనుక మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. వీడియో కనుక మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఒక లైక్ అయితే చేయండి. చూడండి కొద్దిగా చేతికైతే వాటర్ని అప్లై చేసుకుంటూ ఈ విధంగా చేసుకోండి. అన్నిటిని కూడా ఇదే విధంగా అయితే చేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక మందపాటి కడాయిని అయితే పెట్టుకోండి. దానికి లైట్గా ఆయిల్ని అయితే అప్లై చేసుకోండి. మీరు కావాలంటే ఒక 2 to 3 టేబుల్ స్పూన్ ఆయిల్ని కూడా వేసుకోవచ్చు. నేనైతే ఇట్లా జస్ట్ అప్లై చేస్తున్నాను అంతే. ఈ విధంగా ఆయిల్ని అప్లై చేసిన తర్వాత మనం చేసి పెట్టుకున్న వడలను అయితే ఇందులో వేసుకోండి. వేసుకొని పైన కూడా లైట్గా అయితే ఆయిల్ అప్లై చేసుకోండి. మీరు కావాలంటే వీటిని షాలో ఫ్రై లాగా కూడా చేసుకోవచ్చు. వీటిపైన ఒక 3 to 4 మినిట్స్ అయితే మూత పెట్టుకోండి. మూత పెట్టుకొని తీసిన తర్వాత ఈ విధంగా ఇంకొక వైపు కూడా టర్న్ చేసుకోండి. కొంచెం తీసేటప్పుడు అయితే నిదానంగా తీసుకోండి, ఎందుకంటే మనం ఆయిలే చాలా తక్కువ అప్లై చేసాము కాబట్టి. సో ఈ విధంగా అన్నిటినైతే టర్న్ చేసుకొని ఇంకొక 2 మినిట్స్ అయితే ఉంచుకున్నామంటే ఎంతో టేస్టీగా ఉండే ఇన్స్టెంట్ వడలు అయితే రెడీ అయిపోయినాయి అన్నమాట. ఇవి కూడా టేస్ట్ చాలా బాగుంటాయి. తప్పకుండా ట్రై చేసి మీకు ఏ విధంగా వచ్చిందో కామెంట్ చేయండి.